1 2 3 హలో వెల్కమ్ బ్యాక్. నమస్తే చెప్పు నాన్న. నమస్తే చెప్పవా? ఆడుకోవడానికి వెళ్తున్నాడు. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, నా డెలివరీ స్టోరీ విని చాలామంది ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు అండ్ వాళ్ళు నేను చెప్తుంటే ఏడుపు వచ్చింది అక్క అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి బాయ్ చెప్తావా? చెప్పు, నువ్వు చెప్పు. నేను కొంచెం మాట్లాడతా ప్లీజ్. ఇప్పుడే నన్ను స్టార్ట్ చేసింది, ఇప్పుడే స్టార్ట్ చేసా, కొంచెం సేపు. ఓకే. సో యాక్చువల్లీ ఏమైందంటే నేను ఆ వీడియో 49 minutes వచ్చిందండి, కానీ నేను దాన్ని ఎడిట్ చేస్తూ వచ్చాను. చాలా సిచ్యువేషన్స్ నేను ఎడిట్ చేస్తూ వచ్చాను. లాస్ట్కి దాన్ని ఒక 25 minutes అలా అంతవరకు తీసుకొచ్చాను. తర్వాత మా హస్బెండ్కి చూపించాను అనమాట. దాంట్లో మెయిన్గా ఏం చేశానంటే నా సెకండ్ బేబీ సౌండ్ చేయదన్నా, సౌండ్ చేయద్దు ప్లీజ్. నా సెకండ్ బేబీది ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దాన్ని నేను తీసేసానండి. ఎందుకంటే నాకు కెమెరా ముందు అలా ఏడ్చడం, దానివల్ల నాకు నెగిటివిటీ వస్తుందనే చాలా భయం. అది నా ప్యూర్ ఎమోషన్ అండి. దాని మీద ఎవరైనా నెగిటివ్గా కామెంట్ చేస్తారేమో అని చాలా భయపడ్డాను. అందుకే దాన్ని టోటల్గా తీసేసాను. తీసేసిన తర్వాత మా హస్బెండ్కి చూపించాను అనమాట. ఆయనకి చెప్పాను, ఆయనకు అసలు చెప్పలేదు నేను దాని గురించి చెప్పాను అని. ఆయనకి చూపిస్తే లేదు బుజ్జి, ఎక్కడో కనెక్షన్ మిస్ అవుతుంది, ఏదో మిస్ అయింది, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకో అన్నారు. సో తర్వాత నేను ఆయనకు ఆ స్టోరీ కూడా ఇంక్లూడ్ చేసి చూపించాను అనమాట. సో అప్పుడు అన్నారనమాట, ఇది ఉంటేనే కదా అది కనెక్ట్ అయ్యేది, ఎందుకు తీసేసావు అని. సో అట్లే ఉండు. ఓకే. సో అప్పుడు ఆయన అన్నారు, నేను అనుకున్నాను ఇలా ఏడుస్తున్నాను కదా అందరు తప్పుగా తీసుకుంటారేమో, ఏమైనా నెగిటివ్గా అనుకుంటారేమో అని. సో ఆయన అన్నారు, ఇది కూడా మన లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంటే కదా, షేర్ చేయడంలో తప్పేం లేదు, అందులో కూడా కనెక్షన్ కూడా మిస్ అయిపోతుంది, ఎక్కడో సింక్ అయితే మిస్ అవుతుంది, సో అందుకే ఇంక్లూడ్ చేయి, ఏం కాదులే, మన స్టోరీ మనం చెప్పుకుంటున్నాం అంతే కదా అని చెప్పారు. సో అందుకే ఆ స్టోరీని కూడా ఇంక్లూడ్ చేశానండి. బట్ ఇంత మంచిగా రెస్పాండ్ అవుతారని నేను అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్, సో కొంచెం ఆగు. సో దాని గురించి అయితే పక్కన పెట్టేస్తాను. ఇంకా కొంచెం సేపు అయితే పెట్టిస్తాను, నువ్వు బజ్జుకొని లేచాక. అండ్ ఫిబ్రవరి వచ్చేసింది. ఫిబ్రవరిలో అభికి గుండె అయిపోతుంది. అభికి గుండె అయిపోతుంది కదా, గుండె చేయించుకుంటావా? అభికి ఇంకా ఇంతవరకు పుట్టెంట్రుకలు తీర్చలేదండి. చాలా మంది అడిగారు కదా, చాలా మంది అడిగారు ఎందుకు అభికి అంత జుట్టు ఉంది పుట్టెంట్రుకలు తీర్చలేదా అండి అని. తీర్చలేదండి, ఇంకా 3 years పడిన తర్వాత తీద్దాం, 3 years పడే లోపల తీద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ 1 year లోపలే తీద్దాం అనుకున్నాం, కానీ మా అమ్మమ్మ ఎక్స్పైర్ అయిపోయారు, అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ. సో అందుకే కుదరలేదనమాట. ఇప్పుడు ఇంకా మళ్ళీ మార్చిలో బర్త్డే వస్తుంది కదా, సో ఆ లోపల తీయించాలి మళ్ళీ, లేకపోతే 5 years వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొండోడితో కష్టం అండి అంతవరకు భరించాలంటే. సో అందుకే ఇప్పుడే ఈ మంత్లోనే తీర్చేద్దాం అనుకుంటున్నాము కదా. గుండు కొట్టించేస్తాం అభికి, గుండు కొట్టించేస్తాము. కొట్టిద్దామా? సో ఈరోజైతే ఫ్రైడే, టైం 11:30 అవుతుంది. అయ్యగారు పొద్దున్నే లేచారు నాతో పాటు. గుండు పెట్టిద్దాం కాదు, గుండు కొట్టిద్దాం. నో గుండు. ఓకే. అండ్ మోక్ష స్కూల్కి వెళ్ళిపోయింది. ఎంత సతాయిస్తాడో తెలుసా పొద్దున్నే లేస్తే వీడు. అండ్ ఇప్పుడు వీడిని పడుకోబెట్టి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. బాబా, అభిరామ్ బాబా కదా.
బాయ్ బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. సీ యూ. సీ యూ. అభి పడుకుంటాడు అనుకుంటే ఏం చేస్తున్నాడో చూడండి. నీళ్ళన్నీ పోసేసాడు అక్కడ. ఒక్క నిమిషం. నువ్వేం చేస్తున్నావు? వాటర్ పోస్తున్నా. ఎందుకు వాటర్ అంతా అట్లా పోసేసావు? పోయండి. ఎందుకు పోసావు దాంట్లో? కాడు పోయండి. అలా పోయకూడదు కదా. మా కాడు పోయండి. మా అది కాడు పోయింది. నువ్వు బజ్జుకోకుండా ఇలా చేసేది. మా అది పెట్టుకోవాలి. నువ్వు బజ్జుకుందువురా. నువ్వు పెట్టుకోను. గలీజ్ చేసావు నాన్న. అన్ని నీళ్ళు ఎవరైనా పోస్తారా? ఎందుకు పోస్తారా ఎవరైనా అట్లా? పోస్తాడు ఎవరైనా పోస్తారా? ఎవరు పోయరు, నువ్వు తప్ప. తీసేద్దాం అన్ని. కావాలి. నువ్వు నన్న గలీజ్ నన్న కింద పోతాయి. మంచినీళ్ళు అన్ని తెచ్చి పోసేసావు. 2 బాటిల్ ఖాళీ చేశాడు తెలుసా వాడు కదా. పెట్టాలి. అక్కడ పెట్టకూడదు. గలీజ్ ఇంకా బజ్జందూరా. బాగు పెట్టుకోవాలి. నువ్వు బజ్జుకోవాలి ఇప్పుడు. పెట్టను. నువ్వు బజ్జుకుంటావా? బజ్జుకుంటా అంటే పెట్టిస్తా. నువ్వు బజ్జుకోకపోతే నేను పెట్టి ఇవ్వను. బజ్జందూరా ప్లీజ్. అబ్బు గలీజ్ చేయదు నాన్న. నేను తీసేస్తా అవన్నీ. ఏంటి? ఎక్కడ? బెడ్ మీద పెట్టుకోవాలా? అమ్మా ఆ తడివి తెచ్చి పెట్టు బెడ్ మీద. అక్కడే పెట్టాలా? సరేరా ఇంకరా. సో అభినైతే ఇప్పుడే కష్టపడి పడుకోబెట్టేశాను. ఒక పని అయిపోయింది నాకు ఈరోజు. అండ్ మీలో కొంతమంది అడిగారు, నేను మోక్ష డెలివరీ స్టోరీ షేర్ చేసినప్పుడు ఏంటంటే పొగ కాచుకోవడం అని చెప్పాను కదా, అందులో అంటే ఏంటి అని అడిగారు. ఐ థాట్ నేను అది అందరికీ తెలిసే ఉంటుంది కదా అనుకున్నాను. బట్ వాళ్ళు అలా అడిగేసరికి ఓహో ఇది తెలియని వాళ్ళు కూడా ఉంటారా అని ఇప్పుడు చెప్దాం అనుకున్నాను. ఐ థింక్ రాయలసీమ వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది కదా ఇది. సో అది ఏంటంటే నేను చెప్తాను. బొగ్గులు పొయ్యి అంటాం కదండి, దాని మీద వంట కూడా చేసుకుంటారు. మోస్ట్లీ పల్లెటూరు వాళ్ళకైతే ఇది బాగా తెలిసి ఉంటుంది. సో దాంట్లో బొగ్గులు వేసాక నిప్పు వస్తుంది కదా, ఆ నిప్పుతో అందులో గార్లిక్ పొట్టు కానీ పసుపు కానీ అవన్నీ వేసి ఇలా చేతులు కాళ్ళు మొత్తం బాడీ నడుము అదంతా కూడా హీట్ పెట్టించుకుంటారండి. సో దట్ ఏమవుతుందంటే డెలివరీ అయిన 3 months వరకు బాడీ ఇంకా నార్మల్ స్టేజ్కి వచ్చిండదు కదా. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే చలికి మనం బయటికి వెళ్ళినా కానీ లేదంటే చల్లనీళ్ళు, యాక్చువల్గా అయితే చల్లనీళ్ళు అసలు ముట్టుకొనివ్వరు ఆ టైంలో, లేదంటే చల్లనీళ్ళు అవన్నీ ముట్టుకోకుండా అలా చేసినా కూడా మనకి కాళ్ళు చేతులు చుముచుమా అనిపిస్తాయండి. లైక్ ఏమంటారు తిమ్మిర్లు వచ్చినట్టు అనిపిస్తుంది. సో అది రాకుండా, అది మీకు అప్పుడు తెలియకపోయినా కూడా ఏజ్ అయిపోయినాక తెలుస్తుందండి. సో అంటే ఒక 40 to 50 years అలా వచ్చిన తర్వాత అర్థమవుతుంది. అప్పుడు కొంచెం చుముచుమా అనిపిస్తూ ఉంటాయి కాళ్ళు చేతులు. ఏదైనా బయట వర్షం పడినా కానీ చలి ఎక్కువైనా లేదంటే చల్లనీళ్ళల్లో తడిచి వచ్చినా కూడా అలా అనిపిస్తుంది. సో అదంతా రాకుండా ప్రెగ్నెన్సీ టైంలో ఇలా పొగ కాచుకొని ఇస్తారండి. సో నేను అనుకున్నాను అది అందరికీ తెలిసే ఉంటుంది కదా అని ఏం చెప్పలేదు దాని గురించి. సో అందుకే ఇప్పుడు చెప్తున్నాను. నేను అది మోక్ష టైంలో ఫుల్గా చేసుకున్నాను. బట్ అప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ ఉన్నింది నా దగ్గర, కానీ అవి టైంలో అస్సలు కుదరలేదు. అమెరికాలో అవన్నీ అవైలబుల్ ఉండవు కదా. అక్కడికి స్టిల్ మా మామయ్య ఉండి ఒక ఏదో పాతది ప్యాన్ ఉంటే అందులో పెట్టించి ఏమో చేశారండి. అప్పుడు చాలా కష్టపడ్డారు దానికోసము నాతో అది చేయించాలని చెప్పి. బట్ ఏమైందో తెలుసా, ఒకసారి ఇలానే చేసుకుంటూ అప్పుడు మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళమని చెప్పాను కదా, ఆ కార్పెట్ అనేది ఆ వేడికి కాలిపోయిందండి మొత్తం. దానికి ఎక్స్ట్రా 600 మేము బిల్ పే చేసాము వెకేట్ చేసేటప్పుడు. సో అలా అయిపోయింది. బట్ అది చేసుకోవడం చాలా మంచిది. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి పెద్దవాళ్ళని అడిగి చూడండి, తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను వాళ్ళకైనా కూడా. సో అది క్లారిఫై చేద్దాం అనుకున్నాను. ఎనీవేస్ ఇంకా టైం 3 అవుతూ ఉంది, 3 ఇంకా కాలేదు, 2:45 అలా అవుతుంది. ఇంకా 3:15 ఉంటే మోక్ష వచ్చేస్తుంది.
సో ఆ తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అండ్ లంచ్కి ఏం చేశానో చెప్పలేదు కదా. లంచ్కి అయితే నేను అన్నం పప్పు చేశానండి, నార్మల్గానే కదా, అందుకే ఏం చూపించట్లేదు. అండ్ డిన్నర్కి ఏం చేస్తానో కూడా తెలియదు, అస్సలు ప్లాన్ లేదు. మా హస్బెండ్ వచ్చాక అప్పటికప్పుడు అనుకొని ఆయన చేస్తారో నేను చేస్తానో తెలియదు, ఎందుకంటే ఇవాళ ఫ్రైడే నైట్. సో అంతే అండి, మళ్ళీ కలుస్తాను నేను మిమ్మల్ని. ఉంది అక్క వచ్చింది. అక్క వచ్చిందా? హలో, బ్యాడ్ న్యూస్. ఏమైంది? బ్యాక్ ప్యాక్ ఇరిగిపోయింది. అవునా, కొత్తగా ఉందండి. ఈ రోజే మళ్ళీ మండే స్కూల్కి వెళ్ళాలి. అండ్ గెస్ వాట్, గుడ్ న్యూస్. వాట్? చూపిస్తా. అభి ఏమో ఇస్తున్నాడు చూడు. వాట్ ఈస్ దిస్? హలో పెట్స్. అది పెయింట్. ఎందుకు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? ప్రైజ్ బాక్స్. ప్రైజా? వాట్ ప్రైజ్? ప్రైజ్ బాక్స్ ఉంటుంది మాకు ఈచ్ ఫ్రైడే. 1 టికెట్ ఉంటే. నీ దగ్గర టికెట్స్ ఉన్నాయా ఇంకా? ఓన్లీ 1. ఇది 1 టికెట్కి వస్తుంది. అండ్ నా దగ్గర 1 టికెటే ఉంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు యూ క్యాన్. ఓకే. అండ్ ఐ వాంటెడ్ టు. ఫస్ట్ చూద్దాం అనుకున్నా, ఏం లేవులే అనుకున్నా, కానీ మళ్ళీ ఐ లవ్డ్ ఇట్, ఐ వాంటెడ్ ఇట్. హాయ్ చెప్పలేదా అక్క నీకు? హాయ్ చెప్పిందక్క. హాయ్ చెప్పినా, నువ్వు చెప్పావా? హాయ్ హాయ్. మరి ఈరోజు స్నో ఫ్లేక్ చేస్తాము. స్టెమ్ ఛాలెంజ్ చేస్తా. Butterflies are so nice. Fireflies kuda. Yeah. They glow. I like it. Look, sorry, you have so much pain. Mom, painting. Mom, painting idi. Yes. Idi painting. Yes. Idi butterfly. అది బటర్ఫ్లై. సే బటర్ఫ్లై. ఒక నిమిషమ్మా, మా వీటి తీసుకోకుండా చూడమ్మా. నేను ఒకటి తెస్తున్నా. వెయిట్. మోక్ష అయితే ఇప్పుడే ఇంటికి వచ్చిందండి. అండ్ ఇప్పుడు రెడీ అయ్యారు చూడండి. మేము వెళ్తున్నాము వాల్మార్ట్కి. మాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఒక పెద్ద థింగ్ కొనాలన్నమాట కదా అభి. ఏం కొనాలో తెలుసా? బ్యాక్. మోక్ష గారిది బ్యాక్ ప్యాక్ కొనాలి, అభి గారిది బ్రష్ కొనాలి. బ్రష్ ఎక్కడో పోగొట్టేసుకున్నాడండి. ఆవిడేమో బ్యాక్ ప్యాకులు పోగొట్టుకొస్తుంది, ఈయనేమో ఇంట్లో బ్రష్లు పోగొడతాడు. వాళ్ళని కొనేలాక మేము డబ్బులన్నీ అయిప్ చేసుకొని రావాలి కదా బండు. కానీ నీకు ఒక చెప్తా, ఐ డోంట్ టు బ్రేక్ మై బ్యాక్ ప్యాక్. అది వేసుకుంటుంటే ఇరిగిపోయింది. విరిగిపోయిందా? విరిగిపోవడం ఏంటి నాన్న? అది దాన్ని ఏమి విరిగిపోయింది? అవునా? సో అక్కడికే వెళ్తున్నామండి. మా హస్బెండ్ ఫోన్ చేశారు, రెడీ అయ్యి ఉండండి నేను వచ్చి తీసుకెళ్తాను అని. అండ్ బిఫోర్ దట్ నన్ను కొందరు అడిగారు నల్ల పూసలదండ చూపించమని, అందుకే ఒకసారి చూపిద్దామని తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ. ఒకసారి చూపిస్తాను అండి. ఇది ఆల్మోస్ట్ 9 years బ్యాక్ది. మా పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు చేయించారు నాకు. అండ్ ఇది వచ్చేసి
35 గ్రామ్స్ ఉంది, అంటే 3.5 తులం ఉంది. నాకు చాలా చాలా ఇష్టం ఇది, చూసారా. అండ్ మా హస్బెండ్ అయితే వచ్చేసాడండి, మేము వెళ్తున్నాము. చలి చాలా అంటే చాలా ఎక్కువ ఉంది, ఐ థింక్ -15 అలా ఉంది. అండ్ ఎవరో అడిగారు స్నో వీడియోస్ పెట్టండి అని. అదేంటో మా కర్మ, మాకు యూఎస్ మొత్తం పడుతుంది, మాకు తప్ప స్నో. ఓకే, మరి వెళ్ళాక కలుస్తాను. వాల్మార్ట్లో బెడ్డింగ్ సెట్స్ చాలా చాలా బాగుంటాయండి. నాకైతే అక్కడ చూస్తూనే ఉండాలనిపిస్తుంది, డిజైన్స్ అంతా బాగుంటాయి. అందుకే నేను మీకు కూడా ఒకసారి చూపిద్దాం అనుకున్నాను. ఈ సెట్స్ వచ్చేసి $40 to $50, $60 అలా ఉంటాయండి. అది డిపెండ్స్ ఆన్ సైజ్ అండ్ క్వాలిటీ. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. సో వాల్మార్ట్ నుంచి ఇంటికి వచ్చేసరికి 7 అయిందండి. అండ్ నేను తర్వాత వచ్చిన వెంటనే డిన్నర్కి ప్రిపేర్ చేశాను. డిన్నర్ కోసం నేను ఇక్కడ పప్పు చేశాను, టొమాటో పప్పు, అండ్ పొటాటో ఫ్రై కూడా చేశాను. ఈ పప్పు కోసం కందిపప్పు నానబెట్టుకొని అందులోకి కొద్దిగా ఆనియన్స్ అలాగే టొమాటోస్ వేసుకొని మిరప్పొడి ఆయిల్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుంటానండి. అండ్ ఇక్కడేమో పొటాటో ఫ్రై కోసము ఇలా చక్రాల్లాగా కట్ చేసుకున్నాను. పొటాటో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి వేయించుకొని పొటాటో వేసి పసుపు వేసి కలుపుకోవాలి, అంతే అండి. యూజువల్గా అయితే మేము టిఫిన్ ఐటమ్స్ చేసుకుంటాము, బట్ ఇవాళ ఎందుకో రైస్ తినాలనిపించింది, అందుకే ఇది చేసుకుంటున్నాను. అండ్ ఇదైతే మోక్షకి చాలా చాలా ఇష్టమైన ఫ్రై అండి. ఈ ఫ్రైకి మూత పెట్టకూడదు, అలాగే ఉప్పు కూడా లాస్ట్లో వేసుకోవాలి. ఆలు ఒక 75% కుక్ అయిపోయాక ఇలా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు స్టార్టింగ్లోనే వేస్తే మెత్తగా అయిపోతాయండి, క్రిస్పీగా రావు పొటాటో. అండ్ దీని తర్వాత నేను పప్పు కోసం ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంగువ వేసుకున్నాను. అండ్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకుంటాను. అండ్ దెన్ కరివేపాకు వేసుకుంటాను. ఈ పప్పు ఆల్రెడీ చూపించానని అనుకుంటున్నాను, నాకు గుర్తు రావట్లేదండి, అందుకే మళ్ళీ ఒకసారి పెడుతున్నాను. ఇది చాలా బేసిక్ పప్పు, అందరికీ తెలిసే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఒకవైపు పప్పు ఆల్రెడీ ఉడికిపోయిందండి, అందులోకి నేను ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆ పప్పుని తిరువాతలోకి వేసి ఒక 3 to 5 minutes పాటు ఉడికించుకుంటాను. అండ్ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోవాలి. అండ్ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని పెట్టుకుంటే అయిపోతుందండి పప్పు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవైపు పొటాటోస్ కూడా ఫ్రై అయిపోయాయి. అండ్ ఇప్పుడు దాంట్లోకి కారం అలాగే పప్పుల పొడి వేసాను. పప్పుల పొడి అంటే పుట్నాల పొడి మిక్సీకి వేసానండి, అంతే. సో అలా వేసి కలుపుకుంటే ఈ ఫ్రై కూడా అయిపోతుంది. సో అంతే అండి, మా పప్పు అండ్ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఇదే అండి మా డిన్నర్ మెనూ. అన్నం, టొమాటో పప్పు, పల్లీల పొడి అండ్ పొటాటో ఫ్రై, అండ్ దీంతో పాటు పెరుగు కంపల్సరీగా ఉంటుంది. సో డిన్నర్ అయిపోయిన తర్వాత మేము టైంపాస్ కోసం ఇలా పెయింటింగ్ చేసుకున్నాము. యాక్చువల్లీ మోక్షకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అండి. వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు ఈ క్యాన్వాస్ తీసుకుంది తను పెయింటింగ్ చేస్తా అని. సో అందుకే నేను ఏదో ట్రై చేస్తున్నాను తనతో, చాలా బాగా వచ్చింది. మీకు అది లాస్ట్లో చూపిస్తాను పిక్చర్. ఇది అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అంటాం కదా, అలాంటిదండి. ఇది నేను కూడా యూట్యూబ్లో ఇక్కడ వీడియోస్లో చూశాను. పిల్లలకి బాగా టైంపాస్ అవుతుంది. అండ్ మోక్షకి ఎలాగో ఇలాంటి ఆర్ట్స్ కానీ పెయింటింగ్స్ కానీ చాలా చాలా ఇష్టం. సో అందుకే నేను అది చేయిస్తున్నాను. ఒక టేప్ తీసుకొని
ఇలా మనకు కావాల్సినట్టుగా టేప్తో డ్రా చేసుకుంటున్నాను దానిపైన. సో దాని తర్వాత వాటిపై పెయింటింగ్ చేయడం అంతే అండి. చాలా ఈజీగా ఉంటుంది అండ్ సూపర్బ్గా ఉంటుంది. మీకు లాస్ట్లో మీకే తెలుస్తుంది. మోక్షకు ఒక్కదానికి తీసుకొస్తే అభి ఊరుకోడు కదా, వాడు కూడా తెచ్చుకున్నాడు అండ్ తను కూడా చేశాడు. అది కూడా చూపిస్తాడు మీకు. ఇక్కడేమో మోక్ష పెయింటింగ్ చేస్తుంది, బట్ తను అవుట్ ఆఫ్ ద లైన్ వెళ్ళిపోతుందని చెప్పేసి నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది 50-50 చేసామండి. నేను కొంచెం చేశాను, మోక్ష కొంచెం చేసింది. బట్ ఎనీవేస్ మా ఇద్దరికి అయితే ఫుల్గా టైం పాస్ అయిపోయింది. చాలా ఇంట్రెస్టింగ్గా చేసింది మోక్ష. ఇలాంటివి చేయిస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం ఫోకస్ వస్తుంది కదా దేని మీదైనా కానీ. సో అందుకే తనకి వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటామండి మేము. మోక్షని చూసి అవి కూడా నేర్చుకుంటాడు. ప్రతిదీ కూడా మోక్షని కాపీ చేయడానికి ట్రై చేస్తాడు. సో దట్ తనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా చెయ్యాలి అని చెప్పేసి. అండ్ బై ద వే మీకు కానీ ఈ పెయింటింగ్ లాస్ట్లో చూసి నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ మీరు కానీ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. మోక్ష కంటే నేనే ఎక్కువ చేసినట్టుంది కదా. యాక్చువల్లీ అక్కడ మోక్షనే చెప్తుందండి ఐ డోంట్ వాంట్ టు రూయిన్ ఇట్ అని. సో నేను చూస్తూ ఉంటాను, నువ్వు చేయమని చెప్పింది, అందుకే నేనే చేసి చూపిస్తున్నాను తనకు ఇలా చెయ్యాలి అని. తర్వాత పెయింట్ చేయడం అయిపోయాక ఇలా మనం టేప్ వేసాం కదా, దాన్ని నిదానంగా తీసుకోవాలండి, లేకపోతే పెయింట్ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ పెయింట్ కొంచెం డ్రై అయిపోయాక తీస్తే మంచిగా వస్తుంది. మేము కూడా ఫస్ట్ టైం చేసామండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ చూసారా మోక్ష టర్న్ అయిపోయింది, అభి కూడా వచ్చేసాడు. అభికి ఏంటంటే ఆల్రెడీ వర్డ్స్ ఉన్నదే నేను తీసుకొని వచ్చానండి. దాని లోపల కలర్ ఫిల్ చేయడమే, అదైతే ఈజీగా ఉంటుంది కదా అని అది తీసుకున్నాను. వాడి ఎక్సైట్మెంట్ మామూలుగా లేదండి, వాడికంటే మోక్షకి ఎక్కువ ఉంది. అభిస్ ఫస్ట్ పెయింటింగ్ అని. I want to like it. Really? You like it? Yes. Good. Oh, thank you, Ka. You're welcome, Abhi. I can't wait. Doing good so far, Abhi. Good job. Thank you, Ka. You're welcome, Abhi. It's kind of. ఇదే అండి అభి వేసిన పెయింటింగ్. యాక్చువల్లీ అభి కంటే నేను మోక్షనే ఎక్కువ వేసాము, బట్ పాపం అభి కూడా బాగా కష్టపడ్డాడు. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. Bye. సో అదండి ఇవాళ వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరందరూ నిజంగా స్వీట్ హార్ట్స్ అండి, చాలా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. Bye-bye.